गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य पोगुनुल्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियेषु त्रिनाथ रेड्डी नामधेयस्य अम्मा नान्ननदुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियेषुलैन त्रिनाथ रेड्डी गारी जन्मदिन संदर्भेन पुष्प पूजा अंचकरिष्ये। ओम श्री महा परलोक निवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 22/8/2025 సంవత్సరమున హయత్నగర్ వాస్తవ్యులు పోగునుల్ల గోత్రోభవస్యులు కీర్తియేషులు త్రినాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్న వారు చుంచు జంగారెడ్డి గారు, లావణ్య గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియేషులైన త్రినాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదాస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। మాకు ఇది 2014 నుంచి పరిచయం। ఇది మా నాన్న చనిపోతే ఈ అనాథాశ్రయానికి వచ్చినట్టువి। తర్వాత అక్కడ మా నాన్నగారికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయించినాము। ఆ తర్వాత మా మదర్ కూడా చనిపోయినండి। నెక్స్ట్ ఆ అమ్మకు కూడా 2 సంవత్సరాలు వచ్చినాం మేము। మాకు ఆ రకంగా ఇది పరిచయం। అంతకుముందు కూడా మామూలుగా ఒక 20 మందితోటి మీరు స్థాపించారనేది మాకు తెలిసింది। అప్పటి నుంచి కూడా ఒక మేము వస్తుండేది, ఎప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చిపోతుండేది వేరే వాళ్ళ కార్యక్రమాలకు కూడా। ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది రాక। ఈ 2-3 సంవత్సరాలనే మస్తు డెవలప్మెంట్ అయింది। ఇది యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆయనది। ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం ఉండే అనాథాశ్రయంకి వచ్చినాం అన్నట్టు, ఆయన జ్ఞాపకార్థంగా వచ్చినాం। త్రినాథ్ రెడ్డికి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం। వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం, ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వాళ్ళ అమ్మ నాయనకు, వాళ్ళ చెల్లెకు, తాత, నాయనమ్మకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, బాబాయ్, పిన్ని, మళ్ళీ ఇక్కడ అమ్మమ్మ, తాత, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాం। ఆశ్రయం గురించి కూడా మేము తెలుసుకున్నామే। 20 మందితోటి 100 నుంచి 200, 200 నుంచి 400, ఇప్పుడు 600 మంది అయినారు। చాలా అద్భుతంగా బాగుంది। మామూలు విషయం కాదు ఇంతమంది చేయడం అనేది। ఈ అమ్మ నాన్న ఆశ్రయం చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే। ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు మేము రాక ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి చాలా డెవలప్ అయింది। ఇంతమందికి సేవలు చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు। ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి రూపాయి కూడా ఇక్కడ చాలా మందికి అనాథలకు చెందుతుంది। ఇక్కడ ఈ వచ్చే ప్రతి ఒక్క రూపాయికి కూడా ఇక్కడ న్యాయం అనేది జరుగుతుంది। మాకు ఇట్లాంటి సేవలు చేయడం కూడా అసలు ఎవరికి మామూలుగా రాదు। ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న అనాథాశ్రయాలకి వెళ్ళి అక్కడ అనాథలకి మన వంతు నుంచి వాళ్ళకు అన్నదానం చేద్దాము। మా బొమ్మరిది అనమాట చనిపోయిన అతని పేరు మీద వేస్తే తన ఆత్మకి శాంతి కూడా కలుగుతుందని, అదేవిధంగా అక్కడ మాకు కూడా తృప్తి ఉంటుంది, కొంచెం అనాథ వాళ్ళకి ఇట్లా డొనేటెడ్ ఇట్లా చేస్తే ఉంటుందని ఇక్కడికి వచ్చినాము।
కానీ మేము అనుకున్న దానికంటే ఇక్కడ చాలా బాగుంది. అదేవిధంగా ఎంతోమంది మతిస్థిమితం లేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఈ రోజుల్లో నలుగురికి పెట్టాలంటేనే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంట్లో ఒక వ్యక్తి. అట్లాంటిది ఇంతమందికి భోజనం పెట్టి వాళ్ళని ఆరోగ్యంగా చూసుకొని మళ్ళీ దాంతోపాటు వాళ్ళది ప్రతిదీ కూడా వాళ్ళని కేర్గా చూసుకొని ఇట్లా వేయడం చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా ఈరోజు మా బొమ్మది త్రీనాథ్ రెడ్డి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఇట్లా అన్నదానం చేసినందుకు అతని ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని, అదేవిధంగా మాకు కూడా ఎంతో కొంత కొద్దిగా ప్రశాంతత అనేది దొరుకుతుందని. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.